నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు, ఇదొక క్వెషన్ అనుకోవాలా? లేకపోతే దీనికి సొల్యూషన్ అనుకోవాలా? చాలా మందికి తెలీదు. బట్ నేనైతే అడిగేస్తాను. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్ చేస్తారు. ఇద్దరు నెల అయ్యేసరికి చెరొక 1,00,000 సంపాదిస్తారు. కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వైఫ్‌కి ఎంత వర్క్ ఉంటుందో ఆఫీస్‌లో హస్బెండ్‌కి అంతే ఉంటుంది. బట్ అది ఇద్దరి మధ్యన అండర్‌స్టాండింగ్ మీద బేస్ అయ్యి ఉండొచ్చు. ఇంటికొచ్చిన తర్వాత వైఫ్ మాత్రం మళ్ళీ వైఫ్ రోలే ప్లే చేయాలి. ఇంటికి రావాలి, ఇంట్లో పని చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేయాలి, అన్నీ చేయాలి. బట్ హస్బెండ్ దగ్గరకొచ్చేసరికి ఆయన మాత్రం అలానే సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు రిమోట్ నొక్కుంటూ. సో, ఇలాంటివి చాలా ఇళ్లలో క్లాషెస్ అవుతూ ఉంటాయి జనరల్‌గా. ఒక పర్ఫెక్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎలా ఉండాలి? యాక్చువల్లీ మన ఇండియన్స్ గురించి మాట్లాడదాము. బికాజ్ వెస్ట్రన్ కల్చర్‌లో గానీ, వెస్ట్రన్ కంట్రీలో గానీ దెర్ ఈస్ బ్యూటిఫుల్ వే ఆఫ్ ట్రీటింగ్ జెండర్ అనమాట. మీరు చూసుకుంటే ఏ వెస్ట్రన్ కంట్రీస్‌లో గానీ విమెన్, మెన్ ఇద్దరు కూడా హౌస్ వర్క్స్ ఈక్వల్‌గా షేర్ చేసుకుంటారు. దీంట్లో వాళ్ళని నిజంగా చాలా మెచ్చుకోవాలి. బట్ వేరాజ్ ఇన్ మన ట్రెడిషన్, మన ఇండియా విషయానికొస్తే ఇంకా కూడా పురుషాధిక్యం అంటారు. అంటే మేల్ డామినేట్ అని కాదు కానీ స్టిల్ మనకి ఏంటి అంటే అమ్మాయి ఆకాశం మార్స్లోకి వెళ్ళి ఆకాశంకి ఎదిగే అంత ఎత్తుకెళ్ళినా కూడా ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేయాలి. ఎస్, అది లైఫ్ స్కిల్. నిజంగా అమ్మాయి వంట చేయడం కరెక్టే. కానీ వర్క్ని ఇద్దరు షేర్ చేసుకుంటారంటే అది మనకి టీచ్ చేయలేదు. ఇప్పటికిప్పుడు మనము విమెన్ ఎంపవర్మెంట్ అని, నా హస్బెండ్ కూడా వర్క్ చేయాలి అని అంటే ఇంట్లో పనుల్లో సహకరించాలి అంటే వాళ్ళకు కూడా కొంచెం ఎబ్బెట్టుగా కొత్తగా అనిపిస్తుంది. అండ్ మనము కూడా వీఆర్ ఎట్ ఫాల్స్, అంటే మనం ఏదో తప్పుని టీచ్ చేస్తామనే ఒక నెగిటివ్ మెసేజ్ వెళ్తుంది సొసైటీలోకి. ఇప్పుడు బాగా మోడర్న్గా ఉన్న అమ్మాయిలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నా హస్బెండ్ కూడా నాతో పాటు హీ హ్యాస్ టు కుక్, హీ హ్యాస్ టు క్లీన్, హీ హ్యాస్ టు వాష్ అనేలాగా ఉంటున్నారు. ఇది యాక్చువల్లీ విమెన్ ఒక్క రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, ఇట్స్ లైఫ్ స్కిల్ అని నేర్చుకుంటే. ఇప్పుడు చూడండి, యుఎస్కి చాలా మంది పిల్లలు వెళ్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు. అక్కడ అందరూ వండుకుంటున్నారు, అందరూ బట్టలు ఉతుకుతున్నారు, అందరూ గిన్నెలు తోముతున్నారు, అందరూ అన్ని నేర్చుకున్నారు. బికాజ్ వెస్ట్రన్ కల్చర్స్లో కానీ కంట్రీస్లో ఏంటంటే పని అనేది లైఫ్ స్కిల్ అంటారు. పని కంటే కూడా మన పాతకాలంలో ఏంటి అంటే మగవాళ్ళు అనేవాళ్ళు ఇంటిని ప్రొవైడర్స్ లాగా ఉండేవాళ్ళు. ఆడవాళ్ళు ఏంటంటే ఇంటిని నరిషింగ్ చేసి, అంటే ఇంటిని చక్కబెట్టడము. ఆడవాళ్ళు ఎక్కువగా బయటికి వెళ్ళకపోయేవాళ్ళు కాబట్టి ఇద్దరి వర్క్ ఈక్వల్గా ఉండేది. అప్పుడు ఆయన బయట పని చేసి వచ్చి చాలా అలసిపోయేవారు, ఈవిడ ఇంట్లో అన్ని వంటలు చేయడం కానీ. సో ఈక్వల్ వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఉండేది. బట్ ఇక్కడ ఇప్పటికి వస్తే ఈవెన్ విమెన్ ఆఫ్టర్ గివింగ్ బర్త్ ఆల్సో దే ఆర్ వర్కింగ్. కార్పొరేట్లో కానీ మీడియాలో కానీ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్. బట్ అదే కల్చర్ అనేది ఇవాల్వ్ అవుతూ వచ్చింది. పాతకాలంలో ఆడవాళ్ళకి అంతగా ఉద్యోగాలు లేవు, బయట అవకాశాలు లేవు, అసలు ఆడవాళ్ళు బయటికి రావడమే మహా కష్టం. ఈవెన్ ఫ్రీడమ్కి ముందు కానీ ఫ్రీడమ్ తర్వాత కానీ చాలా రకాల సమస్యలు ఉండేవి. ఇప్పుడు అంతో కొంత ఫ్రీడమ్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా పనులు చేస్తున్నారు. అండ్ స్టిల్ ఆ కల్చర్ అనేది మన నుంచి వెళ్ళలేదు. ఆడవాళ్ళు మాత్రమే పని చేయాలి. నేను ఏమంటాను, ఎస్ ఆడవాళ్ళు పని చేయాలి, కానీ ఈవెన్ మెన్ కూడా ఇది ఒక లైఫ్ స్కిల్ అని పనులను షేర్ చేసుకోవడం అనేది అదేమి నామూషి కాదు కదా. చాలా మంది కొత్తగా పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళగానే అత్తలు కానీ ఆడపడుచు కానీ వీళ్ళందరూ కూడా మా అన్నయ్యతో పనులు చేయిస్తావా, మా తమ్ముడితో పనులు చేయిస్తావా, అది ఒక పెద్ద కిరీటము పడిపోయినట్టు అంటుంటారు. నిజంగా ఒకటి ఆలోచించాలి, అందరం అన్నం తింటున్నాము, అన్నం వండుకోవడం అనేది లైఫ్ స్కిల్. అది వైఫ్కి సహాయం చేసినట్టు కాదు, నువ్వు బ్రతకడానికి నువ్వు పనులు నేర్చుకోవడమా. చాలా మంది ఏంటంటే దీని నెగిటివిటీగా కూడా చాలా వెళ్తుంది, ఎక్స్పెషల్లీ ఇన్ ట్రెడిషనల్ ఫ్యామిలీస్. ఇప్పుడు ఓపెన్ మైండెడ్ ఉన్న వాళ్ళు, ఈవెన్ మీరు పెద్ద పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ గొప్ప గొప్ప లీడర్స్ని తీసుకోండి, మీరు వాళ్ళ కపుల్ రిలేషన్షిప్ గురించి మీరు ఒకవేళ అడిగితే, ఇఫ్ యూ గెట్ ఏ ఛాన్స్, వాళ్ళు చెప్పేది ఏంటి, ఈవెన్ లాక్డౌన్లో చూసుకుంటే రామ్ చరణ్, ఉపాసన 1000 crores ఆఫ్ బిజినెస్ రన్ చేసే వాళ్ళు కూడా దే ఆర్ షేరింగ్ దే వర్క్స్. అంటే అదే కదా, చాలా బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉంటారో అండ్ సమాజంలో ఒక మంచి గౌరవం ఉన్న వాళ్ళు, నాట్ అబౌట్ వీడియోస్, వాళ్ళు ఒకరికొకరు దే ఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. కాకపోతే ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనే ఈ డామినేషన్ తాలూకు ఇంపాక్ట్స్ ఉంటాయి. ఈవెన్ అప్పుడప్పుడే పిల్లలు పుట్టిన వాళ్ళ పరిస్థితి కూడా చూస్తే, పిల్లలు నిద్రపోకుండా రాత్రంతా ఏడుస్తుంటారు. ఓన్లీ విమెన్ మాత్రమే వాళ్ళని నరిష్ చేయాలి. ఎస్ ఆడవాళ్ళ దగ్గరే పిల్లలు కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతారు, కానీ మెన్ కూడా ఆ పర్టికులర్ ఫేజ్లో సపోర్ట్ ఇవ్వడం చాలా చాలా అవసరం. అలాంటి ఫేజ్లో కూడా చాలా డివోర్స్ అవుతాయి. చాలా మంది ఇంకా మెంటల్ లైక్ ఏమంటారు, పిల్లలు పుట్టిన తర్వాత కైండ్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్తారు, చాలా వెయిట్ పెరగడం కానీ. రీసెంట్గా నేను ఒక బ్యూటిఫుల్ థింగ్ చూసాను, ఆర్టికల్. పిల్లలు పుట్టిన తర్వాత బాడీ షేప్ చాలా మంది విమెన్ కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవుతాయి.
తన వైఫ్ ఎక్కడ ఆ బాడీ షేప్ చూసి తనని తాను గిల్ట్గా ఫీల్ అవుతుంది అని ఇంట్లో ఉన్న ప్రతి ఏదైతే విండోస్లో కొంచెం కనిపిస్తాం కదా, విండోస్ కానీ మిర్రర్స్ కానీ అన్నీ క్లోజ్ చేసి నువ్వు ఎలా ఉన్నా బ్యూటిఫుల్, ఎలా ఉన్నా నిన్ను నీలానే యాక్సెప్ట్ చేస్తా అని హస్బెండ్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నిజంగా అది ఎంత ఇన్స్పిరేషన్ అనిపించింది అని అంటే, బికాజ్ ఫిజికల్ అట్రాక్ట్తో ఇష్టపడి ఆ జర్నీ కొంతవరకు వెళ్తుంది కానీ రియాలిటీలో ఏంటంటే ఏజ్ గ్రో అయ్యే కొద్దీ ఆ ఫిజికల్ అట్రాక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు కూడా మిమ్మల్ని మీలా ప్రేమించే వాళ్ళు దట్ ఈస్ ఎ ట్రూ లవ్. నిజంగా చాలా మంది ట్రూ లవ్ లేకుండా బ్రతకలే అంటారు కదా. నిజంగా నీ వైఫ్ 60, 70, 80 కేజెస్కి వెళ్ళినా కూడా విల్ యూ లవ్ హర్? దట్ ఈస్ ఎ క్వశ్చన్. సో పనులు షేర్ చేసుకోవడం ఇట్స్ ఎ లైఫ్ స్కిల్ లాగా ఆలోచించండి. నేనేదో ఇంట్లో పని చేస్తాను, ఏంటి ఆడదానిలాగా పని చేస్తున్నామని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఆడవాళ్ళలాగా పని చేయడం కాదు, మనుషుల్లాగా పని చేస్తున్నాము. వంట చేసుకోవడం ఒక పని. లెట్స్ సే నైట్ షిఫ్ట్ ఉంది, ఇద్దరు కపుల్స్ ఉన్నారు, వైఫ్కి నైట్ షిఫ్ట్ ఉంది, ఆమె వంట చేయలేకపోతుంది. ఇప్పుడు అన్నీ సమానం అన్నప్పుడు, సమానమైన హక్కులు అన్నప్పుడు పనులు కూడా ఎందుకు సమానంగా షేర్ చేసుకోరు? ఓకే, నిజంగా హౌస్ వైఫ్ అయి ఉండి హస్బెండ్ నిజంగా బయట పనిచేస్తే దట్ ఈస్ ఎక్సెప్షనల్. కానీ ఇద్దరూ సమానంగా పనిచేస్తూ సమానంగా సంపాదిస్తున్నప్పుడు పనులు కూడా షేర్ చేసుకోవడము. సో నేనేమంటానంటే మదర్స్ ఇప్పటి నుంచే పిల్లలకి టీచ్ చేయండి. ఎడ్యుకేట్ చేయడం వల్లే, బికాజ్ మీ డాడీని చూసి పిల్లలు నేర్చుకుంటారు, మదర్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. మా డాడీ ఇట్లా తిరుగుతున్నాడు కదా, నేను కూడా చెయ్యొద్దేమో అని దే విల్ డెఫినెట్లీ లెర్న్ దట్. సో మంచి విషయాలు నేర్పించండి. బికాజ్ ఈ రోజుల్లో మెన్ విమెన్ జెండర్ ఎక్కడ డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ ఈవెన్ విమెన్ సీఈఓస్ చాలా మంది ఉన్నారు. ఈవెన్ మన తెలుగు దాంట్లో చూసుకుంటే కూడా సో కేర్ టేకర్ అందరూ తీసుకోలేరు. కొంతమందికి ఎమోషనల్ సపోర్ట్ అవసరం, కొంతమంది నేను అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను, నేను ప్రొవైడర్, నాకు ₹1,00,000 జీతం, ఇంకేం కావాలంటారు. కానీ ఆ ₹1,00,000 కంటే మించింది యువర్ టైమ్, యువర్ కేర్ అండ్ యువర్ లవ్. ఆర్ యూ గివింగ్ దాట్? కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే వైఫే ఇంకా చెప్పాలి అంటే పాపం తనకు తెలియదు పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇంటిని ఎలా మేనేజ్ చేయాలి అని. అలాంటి వైఫ్స్కి లక్కీగా హస్బెండ్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీనంటే దే ఆర్ బ్లెస్డ్ అనిపిస్తుంది. అంటే లైక్ ఇంటికి రాగానే హస్బెండ్ పిల్లల్ని చూసుకోవడం, ఆఫీస్లో మొత్తం అంతా వర్క్ చేసుకొని వచ్చి, ఎస్ ఈమె కూడా నేర్చుకోవాలి అందులో, డెఫినెట్గా అందులో మొహమాటం లేదు. కానీ కాకపోతే ఏంటంటే బట్ హస్బెండ్ సపోర్ట్ కూడా అలా ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ వైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. గొడవలు రావడం అనేది చాలా తక్కువ అక్కడ ఆ ప్లేసెస్లో. అంటే ఎవరికి ఏది కావాలో అది దొరికినప్పుడు గొడవలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో హ్యాపీ ఫ్యామిలీ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే హ్యాపీ కపుల్ ఉన్నప్పుడు. హ్యాపీ కపుల్ ఎప్పుడు ఉంటారు? ఒకరినొకరు అర్థం చేసుకొని వెన్ యూ షేర్ థింగ్స్, వెన్ యూ షేర్ వర్క్, వెన్ యూ షేర్ రెస్పాన్సిబిలిటీ, సమ్ టైమ్స్ స్మాల్ థింగ్స్. ఆవిడే వండాలి, ఆవిడకి ఒక రోజు ఫీవర్ వచ్చింది, ఇంకా ఆ రోజంతా వంట చేసే వాళ్ళు ఉండరు. సో యూ లెర్న్ దట్. అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. సో నేనేమంటానంటే ఇట్స్ ఎ పార్ట్నర్షిప్. రిలేషన్షిప్ అంటారు, డీలర్షిప్ అంటారు, ఇట్స్ ఎ పార్ట్నర్షిప్. యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పార్ట్నర్షిప్. అంటే ఆ పార్ట్నర్షిప్ ఏంటి? 50-50 కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రమ్ 2 ends. ఇద్దరి నుంచి 100% ఉండాలి. సో దెన్ ఇట్ విల్ మేక్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. నైస్. థ్యాంక్ యూ లావణ్య గారు. థ్యాంక్ యూ.